సన్ రైజర్స్ లీడ్స్ కు బిగ్ షాక్ తగిలింది. సన్ గ్రూపే లీడ్స్ టీమ్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఓనర్ అన్న సంగతి తెలిసిందే. ఈ సన్ రైజర్స్ లీడ్ గ్రూప్ ది 100 లీగ్ లో పాకిస్తాన్ క్రికెటర్ అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసింది. ఈ అంశం ఇప్పటికే పెద్ద ఎత్తున దుమారం రేపింది. ఎన్ఆర్హెచ్ ను ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. అయితే ఈ సీజన్ లో అబ్రార్ అహ్మద్ ది 100 లీగ్ లో ఆడే అవకాశాలు లేవట. ఎందుకంటే ఇప్పటి వరకు పాక్ క్రికెట్ బోర్డు నుంచి అబ్రార్ కు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ రాలేదట. అంతేకాదు ది 100 లీగ్ ప్రారంభం అయ్యే సమయంలోనే పాకిస్తాన్ జట్టు వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ప్రణాళికలను పీసీబీ సిద్ధం చేసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎన్ఓసి ఇవ్వదని క్రికెట్ వర్గాలలో చర్చలు జోరందుకున్నాయి. ఈ విషయాన్ని పీబీసీ వర్గాలు వెల్లడించాయి. పీసీబీతో అతడికి మంచి రిలేషన్ ఉంది, కానీ అంతర్జాతీయ మ్యాచ్ల షెడ్యూల్ నేపథ్యంలో అబ్రార్ ది 100 లీగ్ లో ఆడే అవకాశాలు 50-50గా మాత్రమే ఉన్నాయని పేర్కొంది. అయితే ఇదిలా ఉండగా మరోవైపు ఈ అంశంపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు. ఇది ఐపీఎల్ కు సంబంధించిన విషయం కాదని స్పష్టం చేశారు. ఇది విదేశీ లీగ్ లో జరిగిన వ్యవహారం. దీనిపై బీసీసీఐ జోక్యం చేసుకునే ఛాన్స్ లేదని తెలిపారు. విదేశీ లీగులలో ఫ్రాంచైజీలు ఎవరిని తీసుకోవాలనేది వారి వ్యక్తిగత నిర్ణయమని, ఇందులో బీసీసీఐ జోక్యం ఉండదని వివరించారు. పాకిస్తాన్ ప్లేయర్ అబ్రార్ ను తీసుకోవడంలో ఆ ఫ్రాంచైజీదే తుది నిర్ణయమని వెల్లడించారు. మరి ఈ విషయం గురించి మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని క్రికెట్ విశేషాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.